నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. నిజామాబాద్ జిల్లాలో పట్టపగలే గరానా దోపిడీ. 30 తులాల బంగారం, 18 కిలోల వెండి, 2 లక్షల నగదు చోరీ. సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో విషాదం. ఇంటింటి ప్రచారంలో ప్రమాదవశాత్తు కింద పడి మహిళా మృతి. సూర్యాపేట జిల్లాలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందంటూ వ్యాఖ్య. ఇక వార్తల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో దుండగులు గరానా దోపిడీకి పాల్పడ్డారు. మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ కు సమీపంలో గల శివసాయి గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ షాప్ యజమాని యథావిధిగా బైక్ పై వచ్చి షాపు తాళాలు తీస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు యజమాని బైక్ నుంచి బంగారం, వెండి ఆభరణాలు బ్యాగును చోరీ చేసి పరారయ్యారు. షాప్ యజమాని శ్రవణ్ అతని బైక్ పై వెంబడించగా కన్నులు గప్పి మాయమయ్యారు. దీంతో శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఆ బ్యాగులో 30 తులాల బంగారం, 18 కిలోల వెండి, 2 లక్షల నగదు ఉన్నట్లు ఎస్ఐ సురేష్ కుమార్ వివరించారు. ఇంటికి వెళ్ళిన యథావిధిగా షాప్కి వచ్చిన తర్వాత బ్యాగ్ పెట్టేసి లాక్ తీసే వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకుని లేరు. బ్యాగు బండి మీద పెట్టే బ్యాగు లాక్ తీస్తున్నా, లాక్ తీసే వరకు వాళ్ళు బ్యాక్ సర్కిల్ వచ్చి ఫాలో అయ్యి తీసుకొని వెళ్ళారు. రెడ్ కలర్ అపాచీ ఇద్దరు ఉన్నారు. డైలీ పెట్టాను బయటకు వెళ్ళేదని చెప్పేసి లాక్ తీసి బ్యాగ్ పెట్టేసి బయటకు వెళ్దామని చెప్పేసి బైక్ పైన పెట్టాను. ఫాలో అవుతున్నట్టున్నారు వాళ్ళు. పెట్టినాక 2 మినిట్స్కి వాళ్ళు వచ్చారు, ఫాలో అయ్యారు. చూసినా కానీ అంతా కనిపించలేదు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో ఎన్నికల ప్రచారంలో విషాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మన్సూర్పూర్ గ్రామానికి చెందిన తూకమ్మ అనే మహిళా కార్యకర్తల మధ్య నడుస్తూ వెళ్తుండగా దారిలో రోడ్డుకు మధ్యలో రాయి తట్టి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. గత 20 సంవత్సరాల నుండి వార్డులో సమస్యలు చాలా ఉన్నాయని, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్గా ఎన్నికైతే వార్డు అభివృద్ధి కూడా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లకు పిలుపునిచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ దొందవేని శ్రీనివాస్ గౌడ్ గారు, పిట్టల రవి గారు, శ్రీనివాస్ సింగ్ గారు, వెంకటరెడ్డి గారు, నరసింహ వెంకటేశ్వర గారు, గోపిరెడ్డి గారు, పచ్చిపాల ఉపేందర్ గారు, రామకృష్ణ గారు, బుచ్చయ్య గారు, గోవింద్ గారు, వెంకన్న గారు, మల్లయ్య గారు, నాగరాజు గారు, ఇక్కడికి ఇచ్చేసిన పార్టీ నాయకులందరికీ మరియు సోదర సోదరి మండలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ముందు ఇంత మంచిగా మాట్లాడగలుగుతున్నామంటే మొన్న మీరు చూపించిన ప్రేమ, మొన్న మీరు వేసిన ఓట్లు దేశం మొత్తం హుజూర్నగర్ వైపు చూసేటట్టు చేశారు మీరంతా. అందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చినాం. ప్రజలు కష్టాల్లో ఉండకూడదు, సుఖాల్లో ఉండాలని రాజకీయాల్లోకి వచ్చినాం.
పోయినసారి మనం ప్రజానికి వచ్చినప్పుడు ఇక్కడే మాట్లాడినాం. నేను చెప్పిన ఆ రోజే మీ ఇండ్లకి ఏ డోకా లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీ ఇండ్లు మీ కాడనే ఉంటాయి. ఇంకా ఇవాళ ఏం చేసినా మనమే చేయాలి. అధికారంలో మనమే ఉన్నాం. ఎవరో ఒక ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళా రోడ్ల మీదకి వచ్చిందంటే నా మీద భయానికి తిరుగుతా ఉన్నాడు. ఇవాళ కొంతమంది ఏమో అవినీతి చేస్తే ఊరుకోనని మళ్ళా పార్టీలు మారిండు. నేను ఒక్కటే చెప్పిన, ఎవరికైనా మనం ఉన్నంతసేపు అవినీతి అనేది దగ్గరకు రాయించే సమస్య లేదు. హుజూర్ నగర్ అభివృద్ధి మనం ముఖ్య ధ్యేయంగా పనిచేస్తాం. రేపు హుజూర్ నగర్ అంతా మీ గట్టు మీదకి వచ్చేటట్టు చేస్తా ఉన్నాం. దాదాపు 10 కోట్ల రూపాయలు ఇవాళ ఒక పూల చెరువుని మంచి పార్క్ లాగా రూపొందించే విధంగా ఇక్కడి నుంచి మీకు ఆ రోడ్డు ఉంటుందని ముత్యాలమ్మ గుడి దాకా ఆ రోడ్డు కట్ట కలిసేటట్టు మొత్తం కూడా బ్యూటిఫికేషన్ అంటే గ్రీనరీ ఉండేటట్టు, ఉన్న ఇళ్ళని అట్లే వదిలిపెట్టి కట్టని మళ్ళా పక్క నుంచి మొదలు పెట్టేటట్టు, దాంతో పాటు 2 గుళ్ళకు మధ్యలో బ్రిడ్జింగ్ కలుపుకుంటూ వేసేటట్టు అన్ని కూడా ప్రణాళికలు సిద్ధమైనవి. హైదరాబాద్ లో ఒక కన్సల్టెంట్ తీసుకొని వచ్చి చేస్తా ఉన్నాం. ఇవాళ హుజూర్ నగర్ కాదు, కాన్స్టిట్యున్సీ వాళ్ళు మొత్తం కూడా వస్తే ఊరు చెరువు ఎట్టుందో చూడటానికి రావాలా, శివాలయం చూడటానికి రావాలా. ఆ రకంగా ప్రణాళికలు వేసినాం. ఇవాళ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. తొందరలోనే మీ కళ 1 సంవత్సరంలో ఎన్ని కూడా సాకారం కాకపోతా ఉన్నాయి. మిగిలిన దాదాపు సిమెంట్ రోడ్లు అయిపోయినాయి, మిగిలిన డ్రైన్లు అయిపోయింది, ఇండ్ల పట్టాలు అయిపోయింది, ఇల్లు లేని పేదలకు పక్కాయిల నిర్మాణం అయిపోయింది. ఇలా డబుల్ బెడ్రూమ్లు కూడా అయిపోతా ఉంది పని. వాటిలలో ఇవాళ హుజూర్ నగర్ లో ఇల్లు లేని పేదంటూ లేకుండా చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఇల్లు వచ్చేటట్టు పనిచేస్తాం. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో దేవేందర్ నగర్ కాలనీ, సర్దార్ నగర్ గ్రామాలలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధిరెడ్డి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్ మంజూరు, రైతు బంధు లాంటి పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు జయపాల్ రెడ్డి, రెడ్డిగల్ల సుమన్, పలువురు కార్పొరేట్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పెద్దలకు మన ముఖ్యమైన నాయకులు, వేదిక మీద పెద్ద నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఎన్నికలు మన ముంగిట్లో ఉన్నాయి. సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో ఈ మున్సిపాలిటీని గెలిపియాలి, ఈ మున్సిపాలిటీని అభివృద్ధి తీసుకురావాలని చెప్పేసి ఆమె మాట చెప్పడం వెనుక ఆ మాట ప్రకారం నీకు రావడం జరిగింది. గ్రామ పంచాయతీగా ఉన్నదాన్ని మున్సిపాలిటీ ఎందుకు చేస్తారో తెలుసా మీకు? తెలుసా అమ్మా? మొన్నటిదాకా మీరు గ్రామ పంచాయతీ ఉండే, మున్సిపాలిటీ ఎందుకు చేస్తారంటే గ్రామ పంచాయతీలో బాగా జనాభా పెరిగిపోతుంది, సిటీకి దగ్గరగా ఉంది, దీని అభివృద్ధికి మరిన్ని నిధులు కావాలి, మరిన్ని నిధులు పెడితేనే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దీన్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా చేయాలన్న ఉద్దేశంతో సబితా ఇంద్రారెడ్డి గారు దీన్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా చేపించారు. ఇక మున్సిపాలిటీగా చేపిస్తే గతంలో మీ గ్రామ పంచాయతీ కన్నా ఎంతైతే నిధులు వస్తున్నాయో ఆ నిధులకైనా డబల్ నిధులు వస్తాయి. నిధులు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఊర్లో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లేకపోతే వీధి దీపాలు కానీ, తాగుతానికి ఆల్రెడీ మిషన్ భద్రత నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఒకరికి అభ్యర్థికి దొరుకుతుంది. ఎంతో పెద్ద హృదయం చేసుకొని టీవీ5 సుమన్ కానీ, ఐలయ్య గారు కానీ, ఎల్లయ్య గారు కానీ, మరి ఇతర నాయకులందరూ కూడా రెడ్డిగల్ల సుమన్ మద్దతుగా మేము విరమించుకుంటున్నాం, మీకు మద్దతు పడుతున్నామని చెప్పేసి ముందుకు వచ్చిన వారందరినీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే నరసింహరావు గారు కానీ, మరి మహేందర్ గారు కానీ, మరి వారు కూడా నరసింహారెడ్డి గారికి మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి వారికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, మీ యొక్క త్యాగం వృధా కాదు. ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. అత్యధిక మెజార్టీతో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ, అన్ని వార్డులు కూడా మనం తెలుసుకుంటాము. ఈ మున్సిపాలిటీ చైర్మన్ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి దక్కుతాయని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ సబితా ఇంద్రారెడ్డి గారి మాటలు చేపట్టాలి. ఈ రోజు విద్యాశాఖ మ్యాచ్లుగా ఆయన ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామానికి ఒక పాఠశాల మనం సంఖ్యలు చేయించుకోవాలి.
ప్రతి గ్రామాల్లో పాఠశాల శాంక్షన్ చేయించాలి. ఈ రాబోయే 4 ఏళ్లు ఆమె మంత్రిగా ఉంటుంది కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ 4 ఏళ్లలో అన్ని గ్రామాల్లో మన పాఠశాలలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచుకుంటా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పడుతున్న నడుపుతున్న ఆ ఇద్దరిని కూడా రేపు మనం ఎక్కడ కూడా చిన్న తల కిందికి తీసుకోకుండా రాకుండా పరిస్థితి చూసుకొని అత్యధిక మేరతో గెలిపించి ఈ రోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నూతన మున్సిపాలిటీలో ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గెలిపే లక్ష్యంగా పలు వార్డులలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి టీఆర్ఎస్ అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మున్సిపాలిటీలో లింగారెడ్డిగూడెం 1వ వార్డు, తాళ్ల సింగారం 2వ వార్డులలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏం డౌట్ లేదు కదా. మీ లింగస్వామి లింగారెడ్డి గూడెం కొరకు 5 ఏళ్లు మీకు పనిచేస్తారు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి గ్రామశాఖ అధ్యక్షులకు ఎంపీ వెంకటరెడ్డి గారికి, బుచ్చిరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి అసలు సంక్షేమ పథకం రాని ఇల్లు ఏదన్నా తెలంగాణలో ఒక్కటి కూడా ఉండదు. మీ లింగారెడ్డి గూడెంలో అస్సలు ఉండదు. మీకు మీ లింగారెడ్డి గూడెం నెంబర్ 1 వార్డ్. నా విజ్ఞప్తి ఏంటంటే మెజార్టీ కూడా నెంబర్ 1 ఉండాలి. మెజార్టీ కూడా నెంబర్ 1 ఉండాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వేరే పార్టీలకు వేయటం వల్ల ఏమీ లాభం లేదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. గెలిపే ధ్యేయంగా అభ్యర్థులు గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 27 వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్థానిక సమస్యలు తీరుస్తామని హామీలిస్తూ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈరోజు మున్సిపల్ జరిగే ఎన్నికల్లో 27వ వార్డు ప్రజలందరూ కేటీఆర్ గారి అభివృద్ధి పనులను చూసి కారు గుర్తుకు ఓటేయాలని ఏకమూటిగా వాళ్ళు ఏకదాటిగా ముందుకొస్తున్నారు. అధిక మెజార్టీతో నేను కేటీఆర్ గారిని నా మీద ఉంచిన దయతో నాకు టికెట్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించినటువంటి వారి నాయకత్వంలో వాళ్ళ అభివృద్ధి చూసి ఆయన పేరుతో నేను ముందుకొచ్చి ఇది ఇంకా ఇవన్నీ వార్డు ఓట్లతో నేను అధిక మెజార్టీతో ఆయన దగ్గరికి వెళ్తానని ఈ ప్రజాముఖంగా చెప్పుకుంటున్నాను. నేను వార్డు
కాసర్ల పద్మ గారి ప్రచారంగా ఇంటింటికి తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కాసర్ల పద్మ గారు ఇదివరకు కౌన్సిలర్గా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి వారు మాకు మంచి పనులు చేసి పెట్టారు. తప్పకుండా మేము భారీ మెజారిటీతో పద్మ గారిని గెలిపిస్తామంటున్నారు. అటు ముస్లిం ఇళ్లలో పోతే కూడా వారు కూడా పెద్దసారి కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా మాకు షాదీ ముబారక్ ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. సిరిసిల్ల పట్టణాన్ని ఇంత భారీగా అభివృద్ధి చేశారు. ఎప్పుడు కూడా చరిత్రలోనే లేని విధంగా మా యొక్క పట్టణం అభివృద్ధి జరిగిందని చెప్పి పేరున ఇంటి ప్రతి ఒక్కరు కూడా మీరు తిరగాల్సిన అవసరం లేదు, మేమందరం నిర్ణయం చేసుకున్నాం, కారు గుర్తుకే ఓటేస్తాం. ఇంత మంచి ముఖ్యమంత్రి గారిని, ఇంత మంచి కేటీఆర్ గారిని మేము విడిచిపెట్టుకోలేము. మేము సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో పుట్టడమే మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి చాలా అందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టి పద్మ గారి విజయం ఖాయమైపోయింది. అందరూ కూడా ఏ విధంగా సహకరిస్తున్నారో కారు గుర్తుకు భారీ మెజార్టీతో వేసి ఈ యొక్క 27వ వార్డును గౌరవ మంత్రివర్యులకు, గౌరవ కేటీఆర్ గారికి అందరూ అంకితం ఇవ్వాలని చెప్పి మనందరి తరఫున పద్మ గారి తరఫున మీ అందరినీ నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగినా కూడా ఆల్రెడీ తెరాసకు విజయం అనేది ఖాయమైపోయింది. అందులో భాగంగా సిరిసిల్ల పట్టణంలో 27వ వార్డులో ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రచారంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతుంది. అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు వస్తామని చెప్పేసి అందరూ కూడా తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుపై ఓటేసి పద్మ గారిని అఖండ మెజార్టీతో గెలిపేయడానికి అందరూ కూడా సిద్ధమైనారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రభోత్సవం ఘనంగా ప్రారంభమైంది. దేవాలయం నుండి భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా అడుగుల భజన, సాంస్కృతిక నృత్యాలతో ప్రధాన రహదారులతో స్వామివారి కళ్యాణానికి బయలుదేరారు. రంగాపూర్ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఆయన సతీమణి అమల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రభోత్సవంలో పాల్గొన్నారు. అలనాడు ఏ విధంగా అయితే రాక్షసులను సంహరించామో అదే విధంగా మమ్మల్ని అనుగ్రహించడానికి ఆ శత్రువులను ప్రసాదించు స్వామి అని వేడుకున్నాం. అంతేకాదు భారత భూభాగమంతా కూడా చక్కగా అనేకమైనటువంటి అష్టైశ్వర్యాలతో తొలతూగేలాగా అనుగ్రహించు స్వామి. సమర్పితాం కళ్యాణోత్సవ ప్రత్యబ్దోత్సవాంగత్వేన పరిశుద్ధి భక్తికి ఇచ్చిన మహానుభావుడు స్వామి. అటువంటి స్వామి అనుగ్రహం మన అందరి యందు ఉండి సంసారాలన్నీ కూడా సుఖమయంగా ఉండి బంగారు ఆభరణలు గుర్తుమాలను స్వామికి సమర్పించారు. ఒకసారి వారికి నమస్కారం చేస్తున్న పుష్పాలకు నమస్కారం. ముందే అనేక జనవాసులు ప్రభు తీసుకొచ్చినటువంటి సమస్త భక్తులనాయకం ద్వారంగా పిలువబడేటువంటి ఈ ఉమామహేశ్వర క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఇంత ప్రజల మధ్యలో జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ప్రతి సందర్భం కూడా ఈ
సందర్భాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యేకంగా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అఫీషియల్గా ఈ కార్యక్రమంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడము, ఆభరణాలు సమర్పించడము, ఈ రకమైనటువంటి పుణ్య కార్యక్రమంలో లోక కళ్యాణంలో పాలు పంచుకోవడం అనేది ఇది ముమ్మాటికి అచ్చంపేట ప్రజలు ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పిస్తున్నటువంటి వ్యవసాయ క్షేత్రంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాలని వారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో వారి సంకల్పం నెరవేరే విధంగా, ప్రజల కోరికలు నెరవేరే విధంగా, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండే విధంగా ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉమామహేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. పండితులు చెప్తున్నటువంటి వాక్యాలను బట్టి, పండితులు ఉచ్చరిస్తున్నటువంటి మంత్రోచ్చారాలను బట్టి నేను విశ్వసిస్తా ఉన్నా లోకమంతా కూడా, భారతదేశం అంతా కూడా, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం అందులో అచ్చంపేట అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి అగ్రభాగాన నిలవాలని, అచ్చంపేట ప్రజలు ఎంతో విశ్వాసంతోన మమ్మల్ని ఆశీర్వదించి ఎన్నిక చేయడం వల్ల ప్రజల రుణం తీర్చుకోవడం కోసం ఆ శక్తి భగవంతుడు ప్రసాదించాలని, ఈ ప్రాంతం అన్ని రంగాల్లో కూడా ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్నటువంటి ఈ నల్లమల్ల పూర్తిగా వర్ధిల్లాలని ఈ సందర్భంగా స్వామివారిని ప్రార్థించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రజలకు ఉన్నటువంటి ఆందోళన, యురేనియం తవ్వకాల విషయంలో ఏదైతే ఆందోళన ఉన్నదో. వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 34వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. చైర్మన్ నాగేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 34వ వార్డు అభ్యర్థిగా అనంతలక్ష్మి, టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఘన విజయం సాధించబోతుంది. దాంట్లో భాగంగా 34వ వార్డులో అనంతలక్ష్మి అభ్యర్థిగా పెద్ద ఎత్తున అందరూ కూడా కాలనీ వాసులు అందరూ ఒక్కరు చిన్న పెద్ద లేకుండా పెద్ద ఎత్తున అందరు కదిలి వాళ్ళే స్వచ్ఛందంగా ఏదైతే టికెట్ తెచ్చుకున్నారో వాళ్ళే గెలిపించడం లోపల కూడా వాళ్ళే భాగస్వాములై వాళ్ళ ఒక్కొక్కరు వాళ్ళే కాంటాక్ట్ చేసినట్లు గ్రామం మొత్తము ఈ వార్డులో ఉన్న పెద్దలందరూ కూడా అన్ని పార్టీ రైతాంగా కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినా కూడా మొత్తం అన్ని పార్టీల పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి ఈ యొక్క అనంతలక్ష్మికి మద్దతు ఇస్తున్న పరిస్థితి, కారు గుర్తుకు మద్దతు ఇస్తున్న పరిస్థితి. దీంట్లో ఒకటే, ఎందుకంటే ఈరోజు ఈ వార్డులో చేసిన అభివృద్ధి కానీ గతంలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డ ఈ వార్డును ఈ 5 సంవత్సరాల్లో విజేందర్ ఏదైతే గతంలో కౌన్సిలర్ ఉన్నాడో కౌన్సిలర్గా ఉండి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా కూడా సరిపోదు, ఇంకా కూడా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 34 వార్డు అందరు ఎడ్యుకేటెడ్స్ ఉన్న వార్డు, మంచి మేధావులు ఉన్న వార్డు, ఈ వికారాబాద్లోనే టాపెస్ట్ ఎడ్యుకేటెడ్స్ ఉన్న వార్డు అంటే ఈ వార్డు. కాబట్టి అందరూ కూడా కోరుకుంటున్నారు ఏదైతే గతంలో చేసిన దాంట్లో ముఖ్యంగా అభివృద్ధితో పాటు కనీస అవసరాలు, కావాల్సిన అవసరాలు అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే మంచినీటి ఎద్దడి తీవ్రంగా వికారాబాద్ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా స్వచ్ఛందంగా సొంతంగా ట్యాంకర్ పెట్టి ఏదైతే వాళ్లకు నీళ్ళు అందించడం జరిగిందో ఎవరు కూడా మహిళలు మర్చిపోతున్న పరిస్థితి లేదు. ఈ యొక్క వార్డు ప్రజలు ఎవరు కూడా మర్చిపోతున్న పరిస్థితి లేదు. వీటికన్నిటి కూడా శాశ్వత పరిష్కారం జరగాలంటే డెఫినెట్గా కారు గుర్తు కోటేయాలని చెప్పి అందరూ కూడా నిశ్చయించుకున్నారు. రేపు జరగబోయే 22వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల లోపల కారు గుర్తు అత్యధిక మెజార్టీతో ఈ 34వ వార్డు గెలవడం జరుగుతుంది. అందుకే నేను అందరితో కూడా మరోసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడ కూడా వాళ్ళ ఓటును కొంచెం నిర్లక్ష్యం చేసినా, లేకపోతే ఎక్కడన్నా ఊరికి వెళ్ళినా, అత్యవసర పని మీద వెళ్ళినా కూడా మన వార్డు మెజార్టీ తగ్గుతుంది. కాబట్టి గెలుపులో వాళ్ళు భాగస్వాములు గారు కాబట్టి పెద్ద ఎత్తున అందరు కదిలి రావాలి, అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి, అందరూ కూడా కారు గుర్తుకు, అభివృద్ధికి, సంక్షేమానికి, ఈ యొక్క వార్డు సంక్షేమం కొరకు, వార్డు అభివృద్ధి కొరకు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరోసారి ఈ వార్డు పెద్దలకు అందరికీ కూడా, మహిళా సోదరమణులకు అందరూ కూడా సకల జనులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డెఫినెట్గా ఈ మా కోడలు ఏదైతే అనంతలక్ష్మి నాయకత్వం లోపల ఆమె కౌన్సిలర్గా గెలిచి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరుగుతుంది. మన వార్డును లాస్ట్ వార్డుగా ఏదైతే నంబర్ ఉందో
ఫస్ట్ వార్డులుగా అభివృద్ధిలో ముందుంచడం జరుగుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నా పేరు అనంత్ లక్ష్మి. కారు గుర్తుకే ఓటేయండి. వార్డ్ నంబర్ 34. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మహిళా అభ్యర్థిగా 2వ వార్డు నుంచి మంచుకొండ కీర్తి సంజయ్ ప్రచారం జోరుగా సాగుతుంది. మంచుకొండ కీర్తి సంజయ్లు ఉన్నత చదువులు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. అయినా స్వగ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సామాజిక మార్పు కోసం స్వచ్ఛంద సంస్థల ద్వారా తమ మామ దివంగత కాంగ్రెస్ నేత మంచుకొండ వెంకన్న గుర్తుగా నిరుపేదలకు పార్టీ కార్యకర్తలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ నిత్యం ప్రజాసేవలో ఉంటున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంచుకోవడానికి కోడలు ఒక్కసారి అవకాశం ఖచ్చితంగా ఏ పనున్నా వస్తాం. నీకు ఏ సమస్య వస్తాం. ఇంతమంది పెద్ద మనుషులు గుర్తుకేస్తాను. నేను క్రిస్ చేసులు మంచుకొండ వెంకన్న గారి కుమారుణ్ణి. ఈ గ్రామంలో చండూరు గ్రామంలో మా నాన్నగారు మార్కెట్ కమిటీ చైర్మన్గా, సర్పంచ్గా, ఎంపీపీగా, డిసిసిబి చైర్మన్గా, సమితి ఉపాధ్యక్షుడిగా పలు పదవులు చేశారు. మా ఆశయం ఒక్కటే, మా నాన్నగారు క్రిస్ చేసులు అయ్యారు కాబట్టి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయనని చిరస్మరణీయంగా చండూరులో ఉంచడానికి, అదేవిధంగా చండూరు ప్రజలకు ఆయన ఆశీస్సులు ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా ఉండడానికి కోసము 2వ వార్డు నుంచి మా భార్యని కీర్తి మంచుకొండ సంజయ్ని 2వ వార్డుకి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్వహించాము. కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో 2వ వార్డు అభ్యర్థుల 2వ వార్డు ఓటర్ల సహాయంతో ఖచ్చితంగా ఈ వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా చేసి ఎవరికి ఏది అవసరం ఉన్నా మౌలిక వసతులే కానీ, విద్యా వసతులే కానీ, వ్యాపార వసతులే కానీ ఎట్లాంటి వసతులైనా కల్పించి ఒక గొప్ప మనిషి వారి కుటుంబానికి ఎంత విధేయుడిగా ఉన్నామో అదేవిధంగా ఇదే ప్రజలకి 2వ వార్డు సభ్యులకు కూడా అదే విధేయంగా ఉండి ఒక్క అవకాశం కల్పించండి. సదా మీ సేవలో ఉంటాము. ఏ సమస్యకైనా ఉంటాము. 24 hours 24 గంటలు మీ అందుబాటులో ఉంటాము. రాజకీయాల్లోకి ఈ ఎలాంటి దృక్పథంతో వచ్చాము అంటే కేవలం ఒక సోషల్ సర్వీస్ ఓరియంటెడ్లోనే వచ్చాము. ఎట్లాంటి సమస్యనైనా ముందలుండి నడిపిస్తాము. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇదే 2వ వార్డులో మా నాన్నగారు 2వ వార్డు గురించి చెప్తున్నాను నేను. ఇదే 2వ వార్డుకి చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు చండూరుకి మార్కెట్ యార్డ్ కావాలని చెప్పేసి మా పెద్దనాన్నగారు మంచుకొండ లక్ష్మణయ్య గారి సహకారంతో 16 ఎకరాల భూమిని సహకరించి చండూరుకి మార్కెట్ యార్డ్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఇదే 2వ వార్డు పరిధిలోని బస్ స్టాండ్ ఏర్పరిచి ఇవాళ ఈ యొక్క 2వ వార్డు అభివృద్ధికి ఆయన ఏదో కొన్ని సంవత్సరాల క్రితమే పునాదిరాయి వేశారు. అట్లనే అదే పునాదిరాయిని ముందుకు తీసుకెళ్తూ 2వ వార్డు అభివృద్ధిని చేయడమే మా ధ్యేయంగా ఉన్నాము. దయచేసి 2వ వార్డు సభ్యులందరికీ ఒకటే కోరుకుంటున్నాము, మేము మంచి చేయడానికే వచ్చాము. ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అంతే విధంగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ మున్సిపాలిటీ పరంగా కానీ ఏ పరంగా కానీ మేము ఖచ్చితంగా ముందుండి నడిపిస్తాము. గవర్నమెంట్ కాలేజెస్, ఇంటర్, డిగ్రీ కాలేజెస్ని మాకు అందుబాటులోకి తీసుకురావాలి. ఒక మోడల్ స్కూల్ ఇవాళ రైతులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకొని సంపాదించుకున్న పైసలతోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజుల రూపంగా పెట్టి వాళ్ళ కుమారులను కానీ కుమార్తెలను కానీ చదివించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మోడల్ స్కూల్ తీసుకొచ్చేందుకు వీర ప్రయత్నం కాదు, అటోరకు ఎట్లాంటి ప్రయత్నమైనా చేయడానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాము. నిలబడుతున్నాను. మా మామగారు చేసిన కార్యక్రమాలతో నేను కూడా అదే విధంగా ఈ వార్డు అభివృద్ధిని కోరుకుంటూ ఈ అభ్యర్థిగా నిలబడుతున్నాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో పట్టపగలే గరానా దోపిడీ, 30 తులాల బంగారం, 18 కిలోల వెండి, 2 లక్షల నగదు చోరీ. సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో విషాదం, ఇంటింటి ప్రచారంలో ప్రమాదవశాత్తు కింద పడి మహిళా మృతి. సూర్యాపేట జిల్లాలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందంటూ వ్యాఖ్య. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.